అభ్యర్థులు ఓకే అక్కడ వీరికి నిద్ర పట్టట్లేదట. రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ తర్వాత అటు టీడీపీలోను ఇటు వైసీపీలోను కూడా నాయకులకు టెన్షన్ పట్టుకుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే విషయంపై చాలా వరకు క్లారిటీ లేకపోవడం, ఎవరి పక్షం వారు వారికి అనుకూలంగా తీర్పులు చెబుతుండడంతో ఎవరు గెలుస్తారా అనేది సందేహంగానే మారింది. దీంతో కీలక నాయకులకు కంటిపై కురుకు లేకుండా పోయింది. అయితే ఇంత జరుగుతున్న మరికొన్ని నియోజకవర్గాలలో మాత్రం పోటీలో ఉన్న నాయకులు లైట్ తీసుకున్నారు. పోటీ ఉందని తెలిసినా పెద్దగా టెన్షన్ ఫీల్ కావడం లేదు. దీనికి కారణం ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించే బాధ్యతను వేరే వారు తీసుకోవడమే. దీంతో అసలు నాయకులు పెద్దగా చింతించడం లేదు. ఆ టెన్షన్, ఆ బాధ అంతా ఆయా నియోజకవర్గాలలో తమ పార్టీని గెలిపిస్తామని బాధ్యతలు తీసుకున్న వారే పడుతున్నారు. ఉదాహరణకు కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పోటీలో ఉన్నారు. కానీ ఈయనకు ఈ పెద్దగా టెన్షన్ లేదు. ఉన్న టెన్షన్ అంతా కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పడుతున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఆది నుంచి చంద్రబాబును ఓడించేందుకు నడుం బిగించారు. దీంతో అంతా ఆయన కనుసన్నుల్లోనే ప్రచారం జరిగింది. దీంతో భరత్ నిమిత్త మాత్రంగా ఉన్నారు. ఇక కీలకమైన పిఠాపురంలో వైసీపీ నాయకులు వంగ గీత పోటీ చేశారు. ప్రచారంలో ఆమె దూకుడుగానే ఉన్నారు. టెన్షన్ కూడా పడ్డారు. కానీ పోలింగ్ తర్వాత ఫ్రీగా ఉన్నారు. దీనికి కారణం ఇక్కడ ఆమె గెలుపు బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీసుకున్నారు. అలానే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ గెలిపించే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డి తీసుకున్నారు. జగన్ ఆయనకే ఈ బాధ్యత అప్పగించారు కూడా. అయితే మురుగుడు లావణ్యను ఇక్కడ పోటీకి పెట్టారు. మొదట్లో ఆమె టెన్షన్ పడిన తర్వాత తన కుటుంబం సహా అల్లకే తన గెలుపు బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇక్కడ లావణ్య కూడా లైట్ తీసుకున్నారు. ఇక విజయవాడ వెస్ట్ లో వైసీపీని గెలిపించే బాధ్యతను ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తీసుకున్నారు. ఫండింగ్ కూడా ఆయన వహించారు. ఇక్కడ నుంచి ఆసిఫ్ బరిలో ఉన్నారు. ఆయనకు అప్పుడు ఇప్పుడు కూడా టెన్షన్ లేదు. ఇలానే మైలవరం, సింగనమల వంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అసలు అభ్యర్థులకు లేని టెన్షన్ వీరికి గెలుస్తామన్న అభ్యర్థులకు చుట్టుకోవడం గమనార్హం.